హాయ్, హలో, వణకం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే క్యాబేజీ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. క్యాబేజీ కర్రీ కోసము కొద్దిగా శనగపప్పును నానబెట్టి పెట్టుకోవాలి. క్యాబేజీని తరుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత మనము ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర 2 వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి చిటపటలాడే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా చిటపటలాడిన తర్వాత మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలియబెట్టిన తర్వాత మనము 15 నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మనము 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము తరిగి ఉంచుకున్న క్యాబేజీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మొత్తము ఈ కుక్కర్లో వేసుకోవాలి. 1 స్పూన్ కారము, ఇలా కారం వేసిన తర్వాత క్యాబేజీని బాగా కలియబెట్టాలి.
నెక్స్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, ఇవి 2 యాడ్ చేసుకొని మరొకసారి కలియబెట్టుకోవాలి. మనము కర్రీ మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట కుక్కర్లో. అంతే ఫ్రెండ్స్. మనము కుక్కర్ మూత పెట్టేసి 3 కానీ 4 కానీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోవాలి. మనము ఈ కర్రీలో కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్యాబేజీ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, నమస్తే. Oh